టాలీవుడ్ అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాలకు దూరంగా ఉంటూ గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు 155 సినిమాలు నటించి మెప్పించారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి సినీ కెరీర్లో ఒకానొక దశలో రాజకీయాలకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసిన విషయం తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీని తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసి ఈరోజు సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు మెగాస్టార్ చిరంజీవి గారు. మరోవైపు గత కొన్ని రోజులుగా బీజేపీ ప్రభుత్వం వారు మెగాస్టార్ చిరంజీవి గారిని సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్, కేవలం హీరోగానే కాకుండా రియల్ లైఫ్లో కూడా ఎంతోమందికి ఆయన సేవలు అందించారు, ముఖ్యంగా సాయం కూడా చేశారు. రాజకీయాల్లో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు బాగా చేసిన విషయం విదితమే. రాబోయే రోజుల్లో చిరంజీవి గారు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారని నాకు బాగా తెలుసు. కానీ చిరంజీవి గారు ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట రేవంత్ రెడ్డి గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే బింబిసారాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాకి విశ్వంబర సినిమాతో మన ముందుకు రాబోతున్నారు.